ఉప ఎన్నిక ప్రచారం ముగిసిపోతోంది. కాంగ్రెస్ నుంచి మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సహా పలువురు లీడర్లు గల్లీలో కలియదిరిగారు. ఒక్కరి మీద ఆరోపణలు ప్రత్యారోపణలతో చాలా హాట్గా జరిగింది. రెండు పార్టీలకు బీఆర్ఎస్కి ప్రతిపక్ష కాంగ్రెస్కి కీలకమైనటువంటి పోరు కావడంతో, కీలకమైన ఎలక్షన్ కావడంతో హోరాహోరీ ప్రచారం జరిగింది. కీలక నేతల మాటలను కూడా మనం విన్నాం, స్టేట్మెంట్లను కూడా విన్నాం. ప్రతినిధి చారి మరిన్ని వివరాలు అందిస్తారు కాంగ్రెస్ ప్రచార సరళికి సంబంధించి, కాంగ్రెస్ స్పెక్యులేషన్కి సంబంధించి. చారి, రైట్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాన్ని కనుక చూస్తే సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కేబినెట్ లో అజారుద్దీన్ కి కూడా చోటు కల్పించారు. మైనార్టీ పూర్తి స్థాయిలో ఈ జూబ్లీ హిల్స్ లో 1,20,000 పైచిలకు ఓట్లు మైనార్టీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మైనార్టీలు కేబినెట్ లో లేరని, ఎమ్మెల్సీగా గానీ అవకాశం ఇవ్వాలనేటువంటి ఒత్తిడి కూడా ఆ సామాజిక వర్గాలకు సంబంధించి వచ్చినటువంటి నేపథ్యంలో అజారుద్దీన్ కి ఈ కేబినెట్ లో చోటు దక్కింది. ప్రస్తుతం మైనార్టీకి సంబంధించినటువంటి మత పెద్దలు కావచ్చు, ఇతర వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రెషర్, అలాగే ఈక్వేషన్లను కూడా చూసుకుని కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకుంది. ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి విషయంలో చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అన్ని డివిజన్ల వారీగా రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్లను కూడా నిర్వహించారు. ఈ సమావేశాల కార్నర్ మీటింగ్లలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు ఎన్నికల ప్రచారం స్తబ్దుగా ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం హీట్ ఎక్కింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికంటే చాలా రోజుల ముందుగానే 3 మంత్రులకు బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురికి కూడా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రారంభించారు. వాటితో పాటుగా కొనసాగింపుగా డివిజన్ కి 2 మంత్రుల్ని కేటాయించి ఒక 100 ఓటర్లకి ఒక నాయకుడిని, అది కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 100 మందికి ఒక నాయకుడిని కేటాయించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక అంశాలను కూడా చర్చకొచ్చాయి. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సమస్యలు, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకున్నారు అనేటువంటి అంశాల కంటే రాజకీయపరమైనటువంటి అంశాలే పెద్ద దుమారాన్ని రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి వచ్చిన ముందు తన అభివృద్ధి జరగాలంటే వచ్చే 3 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఆ నవీన్ యాదవ్ ని గెలిపించాలనేటువంటి అప్పీల్ ని కూడా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత ప్రచారం ముగించేటువంటి క్రమం వస్తున్న తరుణంలో రాజకీయపరమైనటువంటి అంశాలు, రాజకీయపరమైనటువంటి చర్చనే పూర్తి స్థాయిలో హీటెక్కించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనేటువంటి అంశాన్ని, అలాగే కాళేశ్వరానికి సంబంధించినటువంటి సిబిఐ విచారణ కోరినటువంటి బీజేపీ నేతలు 3 నెలలు అయినా కూడా సిబిఐ విచారణ ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ వచ్చారు. వీటితో పాటు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా కేటీఆర్ఏ రోడ్ షోలలో, అలాగే కాంగ్రెస్ పార్టీని, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కేటీఆర్ కు సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో పూర్తి స్థాయిలో విచారణకి ముందు అనుమతి కోరాము, విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ ని అరెస్ట్ చేయాలనేటువంటి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా గవర్నర్ 3 నెలల క్రితము అనుమతి కోరాము, కానీ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఓవరాల్ గా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే కాబట్టి అటు సిబిఐ కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదనేటువంటి అంశం, మరోవైపు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ కు సంబంధించి గవర్నర్ కూడా ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు అనేటువంటి అంశాలనే ప్రధానంగా ఎన్నికల ముగింపు సందర్భంగా ఈ ప్రస్తావన చేసుకొచ్చారు. అయితే అధికార పార్టీ కావడం వల్ల కొన్ని అంశాలని ఫోకస్ చేసింది. సుమారు 250 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ఆ పనులు కూడా ప్రారంభం అయినటువంటి పరిస్థితి. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినిమా కార్మికులు ఎక్కువగా ఉంటారు. సుమారు 8 నుంచి 10,000 మంది కార్మికులు ఉంటారు కాబట్టి ఆ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఆ కార్మికులు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఒక సభను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా అనేక అంశాలు, కార్మికుల సమస్యలన్నింటినీ కూడా ప్రజెంట్ చేసేటువంటి అంశాన్ని చేశారు. ఈ నేపథ్యంలో అటు సినిమా కార్మికులు తమకు వైపు ఉంటారనేటువంటి ఆశాభావంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అనేక సమస్యల్ని చెప్పారు. దాంట్లో భాగంగా ఎన్టీ రామారావు యొక్క విగ్రహాన్ని
మైత్రివనం సర్కిల్లో ఏర్పాటు చేయాలనేటువంటి హామీని కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సభలో ప్రకటించారు. ఇలా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అందరినీ అన్ని సమస్యల్ని కూడా అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా మంత్రుల ద్వారా ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ద్వారా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసింది. ఇలా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గతంలో 3 పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పుడు విజయం సాధించలేదు. పీజేఆర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత డీలా పడింది. కానీ అలాంటి పరిస్థితి నుంచి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో పైచేయి సాధించే దిశగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంత్రులంతా కూడా ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. అలాగే పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, డివిజన్ల వారీగా ఉన్నటువంటి నాయకులందరికీ పని విభజన చేసి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని చేసింది. కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ని కూడా కార్యకర్తలకి అలాగే స్వతహాగా కాంగ్రెస్ నాయకత్వానికి కూడా ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనేటువంటి అభిప్రాయంతో కనబడుతోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.